మీరు యూఎస్లో పనిచేసేటప్పుడు అంటే అది మీ కుటుంబం కోసం మీకోసం చేసుకునే వృత్తి అది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 10 మంది కోసం మొత్తం పాట పడుతుంటారు, 10 మందికి సేవ చేసే అవకాశం వచ్చిందనమాట. ఇది అంటే ఇందులో ఉన్న తృప్తిలో ఎట్లా తేడా అనిపించింది, ఎలా అనిపించింది మీకు మనసుకి? అంటే పేదరికం నుంచి వచ్చింది కాబట్టి ఏదో అమెరికాలో ఉండి కుటుంబం కోసం పనిచేశాననేది కాకుండా సామాజిక గుర్తింపు కోసం డబ్బు విద్య 2 అవసరమని పనిచేశాను. కానీ సామాజిక గుర్తింపు కోసం అది మొట్టమొదటి ప్రాధాన్యత నా జీవితంలో. సామాజిక గుర్తింపు కోసం చేసే పని. సరే, తద్వారా అక్కడ ఉద్యోగం చేశాం కాబట్టి మనం డబ్బు లేకపోతే సమాజం గుర్తించరు, డబ్బు లేకపోతే కుటుంబం బాగుపడదు. ఈ 2 అందులో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్. అందుకోసం సామాజిక గుర్తింపు కోసమే విద్య, డబ్బు సంపాదన. ఆ తర్వాత ప్రజాసేవలో మన సమయం. అది నా జీవిత లక్ష్యాలుగా నేను ఎంచుకున్నాను. మీరు ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత అంటే మీ మంచి ఇది కానీ మీ ఎదుగుదలను కానీ మీ తల్లిగారు చూశారా? 94 వరకు ఉండింది. నేను 91లో మంత్రి అయ్యాను. 94 వరకు మా అమ్మగారు ఉన్నారు. 94 మంత్రిగా కూడా చూశారు? చూశాను. ఎలా ఉంది మీ తల్లిగారి యొక్క ఆనందం? ఏ తండ్రికైనా ఏ తల్లికైనా కొడుకు ఏ స్థాయి నుంచి వచ్చాడు అనేది ఆత్మసంతృప్తి, ఒక గర్వకారణం అంతా కూడా ఉంటుంది. చాలా చిన్న పరిస్థితి నుంచి కొడుకు ఈ స్థాయికి వచ్చాడు, 10 మందికి సేవ చేసే విధంగా తప్పనిసరిగా ఉంటుంది. మై గ్రాండ్ చిల్డ్రన్ వెన్ దే ఆర్ కమింగ్ నంబర్ 1 ఇన్ ది స్కూల్ ర్యాంక్స్, ఐ ఫీల్ సో హ్యాపీ న్యాచురల్లీ. అంతే కదా. ఇది ఒక తృప్తి. అయితే చిన్న స్థాయి నుంచి కొడుకు అమెరికాలో చదువుకొని అమెరికాలో ఉద్యోగం చేసి ఇక్కడికి వచ్చి రాజకీయాల్లోకి వచ్చి ఒక మంత్రి అయినాడంటే ఆ తల్లికి వచ్చే ఆనందం అంతా ఆ ఆనందం అది అనుభవించాల్సిందే, కానీ విశదీకరించేది కష్టం. అది ఆత్మీయంగా అనుభూతి పొందాల్సిందే, కానీ చెప్తే అది ఆ లోతు అర్థం కాని అవుతుంది. అందుకే మా అమ్మగారిని 75లో 6 మాసాలు అమెరికా అంతా తిప్పాను పిలిచి. అమెరికా అంతా చనిపోయిన తర్వాత మీ దగ్గరే ఉన్నారా, అన్న దగ్గర ఉన్నారా ఆవిడ? మా ఊళ్ళో ఉండేది, నా దగ్గర ఉండేది, అంతా తిరిగేది. షీ వాజ్ మోర్ కంఫర్టబుల్ ఎట్ అవర్ నేటివ్ ప్లేస్ ఇన్ కిలేషాపూర్. తెలియదు ఎవరికైనా పుట్టిన ఊర్లో ఉండాలంటే అదే ఉంటుంది న్యాచురల్. ఆ ఏజ్ వచ్చిన తర్వాత తప్ప. కానీ మా అమ్మగారిది నేను చెప్పాను కదా, పెళ్లి నాటి చీర అమ్ముకోవడం ఒకటైతే, నేను అమెరికా వెళ్ళేప్పుడు చిన్నది భగవద్గీత ఇచ్చింది. ఇది జస్ట్ 2 inches by 2 inches ఏదో ఇచ్చారు. అందులో నాకు ఇప్పటికీ నేను రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పటికి కూడా చివరి వరకు కూడా అవే 2 శ్లోకాలు రోజు స్నానం చేసిన తర్వాత దేవుని ప్రార్థిస్తూ చేస్తాను. ఫర్ మోర్ న్యూస్ అండ్ ఇంటర్వ్యూస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ న్యూస్.